ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. చాలా సంవత్సరాల తరువాత ఒక యోధుడు ఈ హంపి గడ్డపై అడుగు పెడుతున్నాడు. అతని రాక దైవాజ్ఞ. అతను వచ్చింది విద్యను అభ్యసించడానికైనా, రప్పించింది మాత్రం విధి. ఇది నాటకం, ఆ విదాడించే వింత నాటకం. ఎక్స్క్యూజ్ మీ సార్. Yeah, come in. I'm Abram, new joining sir. Oh, Abhiram అంటే నువ్వేనా? వెల్కమ్ టు అవర్ కాలేజ్. ఇది ఎంతో చరిత్ర కలిగిన కళాశాల. ఇక్కడ చదవాలంటే ఎన్నో రూల్స్ ఉంటాయి. అతి ముఖ్యంగా ఈ కాలేజ్ వెనుకున్న తోటకి మాత్రం ఎవ్వరూ వెళ్ళకూడదు. ఇట్స్ వెరీ స్ట్రిక్ట్ ఆర్డర్. మొదలైంది, తనలో ఆలోచన మొదలైంది. కాలేజ్ వెనక తోట, అయినా ఎందుకు వెళ్ళకూడదు అంటున్నారు? ఇదేంటో తెలుసుకోవాలి. ఓరే బాబా, ఎవరో చూస్తారు నన్ను. ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? దొరికానంటే పెంట పెంట అయిపోతా. జడికి ఇక్కడ తప్పించుకోవాలి. అసలు ఏంటా తోట, ఎందుకు వెళ్ళకూడదు అంటున్నారు? అసలు ఈరోజు రాత్రికి ఎలాగైనా ఆ తోట గురించి తెలుసుకొని తీరాలి. ఏంటి నిప్రావులు? ఆ గజ్జల శబ్దం ఎక్కడి నుంచి వినపడుతుంది? నాతో పాటు ఈ తోటలో ఇంకొకరెవరు ఉన్నారు. రక్షిత మ్యామ్, మీరా? అసలు ఎవరూ రాకూడదని ఈ తోటలో మీరేం చేస్తున్నారు? అది నీకు అనవసరం. సరే మ్యామ్, ఈ విషయం ఎవరితో చెప్పాలో నాకు తెలుసు. ఆగు, చెప్తా. మా నాన్నగారు ఈ కాలేజీలో ఎన్నో ఏళ్ళుగా ప్రొఫెసర్గా పనిచేశారు. హఠాత్తుగా ఒక రోజు ఈ తోటలో ఒక కాంతి ప్రకాశించడం ఆయన గమనించారు. అప్పటి నుంచి ఈ తోట మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకోసం ఆయనే ఈ తోటలోకి వెళ్ళారు. అప్పటి నుంచి రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఆయన మాత్రం తిరిగి రాలేదు. కనీసం ఆయన శవం కూడా దొరకలేదు. అందుకే మా నాన్నగారు ఎలా చనిపోయారో, అసలు ఆ రోజు ఏమైందో తెలుసుకోవడానికి నేను వచ్చాను. నేను మీకు మాటిస్తున్నా మ్యామ్, మీరు అనుకున్నది సాధించే వరకు నేను మీకు తోడుంటా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి లాకెట్? అభిరా, ఎక్కడున్నావు? అసలు ఏమైంది అభిరా? అందరూ అనుకున్నట్టు ఇది తోట కాదు, ఇది ఒక శ్మశాన వాటిక. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మనకు అస్సలు మంచిది కాదు. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
యూనివర్స్. ప్యారలల్ యూనివర్స్ అంటే ఏంటి? ఈ ప్రపంచం ఒకటి కాదు, మనం చూస్తున్న ఆకాశం, మనం బ్రతికిన కాలం, మనం నమ్మే విధి, all are just one version of existence. Beyond the universe, there is another world. This is not time travel. This is not imagination. This is the parallel universe. Something is happening here. Activate scanner. There are some life forms are detected. Arrest them. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? Who are them? Ma'am, they are thieves. నేను దొంగలం కాదు. మేము రైటర్స్. ఈ రాజ్యం మీద ఒక బుక్ రాయడం కోసం వచ్చాం. We apologizing you. We misunderstood. Greek, they are our guests. Treat them well. Once again, I am sorry. This is your room. Feel free. అసలు మనం రైటర్స్ అని ఎందుకు చెప్పారు? ముందు ముందు నీకే తెలుస్తుంది. ఇక్కడేదో జరుగుతుంది, ఎలాగైనా తెలుసుకోవాలి. ఏమైంది అభిరామ్? కింద ల్యాబ్లో ఏదో జరుగుతుంది మ్యామ్. పద వెళ్ళి చూద్దాం. లోపల ఎవరో ఉన్నారు, పద చూద్దాం. సరే మ్యామ్. నాన్న, మీరు ఇంకా బ్రతికే ఉన్నారా? అసలు ఇన్నేళ్ళుగా మేము గుర్తుకు రాలేదా నాన్న? అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? చెప్తానమ్మా. ఆ రోజు నిండు పౌర్ణమి. నేను ఆ తోటలోకి వెళ్ళినప్పుడు ఆకాశం నుంచి ఆ చంద్రుని కిరణాలు ఈ గరుడ లాకెట్ని తాకాయి. దానితో హఠాత్తుగా ఆ లాకెట్కి అతీతమైన శక్తులు వచ్చాయి. ప్రకృతిలో మార్పులు మొదలయ్యాయి. ఆకాశంలో ఒక బ్లాక్ హోల్ ఫామ్ అయింది. నన్ను తనలోకి లాగేసుకుంది. అప్పటి నుంచి ఈ ప్యారలల్ యూనివర్స్లో వీళ్ళ దగ్గర ఒక బందీలా బతుకుతున్నా. అసలు మిమ్మల్ని ఎందుకు బంధించారు? నా ద్వారా ప్యారలల్ యూనివర్స్కి దారి కనిపెడుతున్నారు. ఇదే ఆ లాకెట్. అసలు ఈ లాకెట్ ఈమెయిల్లోకి ఎలా వచ్చింది? ఈ లాకెట్ వల్ల మేము ఇక్కడికి వచ్చాం నాన్న. ఈ లాకెట్ ఎవరికి దొరకకూడదు. జాగ్రత్త. సరే, ఇక్కడి నుంచి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అభిరామ్. నీ వల్లే మా నాన్నని ఇక్కడ కలిసాను. పర్లేదు మ్యామ్, కానీ అత్యంత త్వరగా మన ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. Soldiers, assemble! ఎవరు వస్తున్నారు? అసురులకు అధిపతి, ఈ గరుడ సామ్రాజ్యానికి చక్రవర్తి శ్రీ 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 అసురన్ మహాదేవ్ విచ్చేస్తున్నారు. సర్వ సైన్య దళం, మహారాజా ఆయుధ గౌరవ సమర్పణం. ఎవరు నాన్న ఈయన? ధనం మీద, అధికారం మీద మక్కువ చావక ఈ రాజ్యం కోసం సొంత తండ్రిని తమ్మున్నే పొట్టన పెట్టుకున్న నీచుడు ఈ అసురన మహాదేవ్. ఇప్పుడు వాడి కన్ను మన యూనివర్స్ మీద పడ్డది. మనం ఎలాగైనా కాపాడాలి. మేము మీకు మాటిస్తున్నాం నాన్న, ఈ యూనివర్స్ని ఎలాగైనా కాపాడుతాం. కానీ అది అనుకున్నంత సాధ్యం కాదమ్మా. వాడు చాలా దుర్మార్గుడు. నా రాజ్యంలో నాపై తిరుగుబాటు.
సోల్జర్స్, వీళ్ళు నాకు ప్రాణాలతో కావాలి. వీళ్ళు బంధించి తీసుకురండి. మనం దొరికిపోయాం. ఇంక మనం ఇక్కడి నుంచి అస్సలు తప్పించుకోలేము. మర్యాదగా గరుడ లాకెట్ నాకు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ లాకెట్ గురించి మాట్లాడుతున్నారు? మాకు అసలు ఏం తెలీదు. ఆ లాకెట్ నా చేతికొచ్చే వరకు మీరు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళలేరు. నిజంగానే మాకేం తెలీదండి. మీకు 24 hours టైం ఇస్తున్నా. లాకెట్ ఇస్తారా చేస్తారా? అంతా అయిపోయింది. ఇంకా మనల్ని ప్రాణాలతో బతికినప్పుడు. మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే మీరు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోండి. ఆయన మిమ్మల్ని బతికినప్పుడు. అయినా మీరెందుకు మా సహాయం చేస్తున్నారు? చెప్తా. ఒకప్పుడు ఇక్కడ 2 సామ్రాజ్యాలే ఉండేవి. ఒకటి ఈ గరుడ సామ్రాజ్యం, మరొకటి మా నాన్నగారు పరిపాలించిన ఐరావత సామ్రాజ్యం. నిత్యము యుద్ధాలతో ఉండే ఈ 2 రాజ్యాల మధ్య శాంతిని నిలపడానికి మా నాన్నగారు నన్ను ఈయనకిచ్చి పెళ్లి చేశారు. ఈయనకున్న అత్యాశతో ఆ రాజ్యం కోసం మా నాన్నగారిని చంపేశారు. కానీ ఆయన కన్ను ఇప్పుడు మీ యూనివర్స్పై పడింది. ఆయన అనుకున్నది సాధించడం కోసం మీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడు. అందుకే వీలైనంత తొందరగా వెళ్ళిపోండి. వెళ్తాం, కానీ ఇప్పుడు కాదు. ఆ నీచుని ఓడించిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాం. కానీ అది మీ వల్ల అవ్వదు. ఇప్పటి వరకు మమ్మల్ని ఆ దేవుడే నడిపించాడు, ఇకపై కూడా ఆయనే నడిపిస్తాడు. కానీ ఈ రణరంగంలో నాకు మీ సహాయం కావాలి. తప్పకుండా చేస్తాం. మన దగ్గర కేవలం 100 మంది మాత్రమే సైన్యం ఉన్నారు. అవతల కొన్ని వేల మంది ఉన్నారు. ఎలా ఎదిరిస్తాం? అవతల శత్రు సైన్యం ఎంతన్నా మన సంకల్పం బలమైనదైతే ఆ దేవుడే మనకు తోడుంటాడు. సంకల్పం బలమైనదైతే ఆ దేవుడే మనకు తోడుంటాడు. ఇంతటితో ఈ యూనివర్స్కి పట్టిన శని వదిలిపోయింది. ఈ కలియుగాసురులను అంతం చేయడానికి ఆ శ్రీరాముడు ఎంచుకున్న యోధుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంతటితో మేము తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమైంది.